కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చోరీ ఘటనపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. డబ్బులు తీసుకుని వెడుతున్న వ్యక్తులపై కారం పొడి చల్లి దుండగులు నగదుతో పరారయ్యారు. ఏకంగా ₹1,00,00,000 వరకు స్వాహా చేశారు. ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు విచారణను చేపట్టారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజ్ ను పరిశీలిస్తూ ఉన్నారు. నిందితులను పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు. ఇదిలా ఉంటే అంత పెద్ద మొత్తంలో నగదు ఎక్కడి నుంచి వచ్చింది, అంత మొత్తాన్ని ఎక్కడికి తీసుకువెడుతున్నారన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రత్నకుమార్ అందిస్తారు. రైట్ రత్నకుమార్, ఈ కేసుకు సంబంధించి కూడా పోలీసులు ఏం చెప్తున్నారు, ఏ డెవలప్మెంట్స్ జరిగాయి? కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఈ భారీ చోరీ జరిగింది. ₹1,00,00,000 నగదును తీసుకుని వెళ్తున్న బైకర్లను వెంబడించిన మరొక ఇద్దరు వారి యొక్క కళ్ళల్లో కారం కొట్టి వారి దగ్గరున్న ₹1,00,00,000 దొంగలించి పరారవడం జరిగింది. ఇంకా ₹1,00,00,000 మిస్ అయిపోవడం, ఒక్కసారిగా చోరీకి గురవడంతో వెంటనే మళ్ళీ స్థానికంగా ఉన్నటువంటి కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే కూకట్పల్లి పోలీసులు ఇప్పుడు డబ్బులు పోగొట్టుకున్న వారిని విచారిస్తూ ఉన్నారు. ఎందుకంటే దాదాపు మొత్తం ₹1,00,00,000 నగదు కావడంతో వీళ్ళు అసలు ఆ అమౌంట్ ని ఎక్కడి నుంచి తీసుకొని వస్తున్నారు, ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నటువంటి సందర్భంలో యొక్క ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుంది అనే దానికి సంబంధించిన పూర్తి సమాచారం అంతా ఇప్పుడు డబ్బులు పోగొట్టుకున్నటువంటి వ్యక్తుల దగ్గర నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఇందులో వారు సరైనటువంటి సమాధానాలు ఇస్తే తదుపరి ఇమ్మీడియట్ గా ఆ నగదును దొంగలించినటువంటి వ్యక్తులు ఎటువైపు పారిపోయారు అనేటువంటి విషయాలకు సంబంధించినటువంటి కన్ఫర్మేషన్ కూడా తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. దాని తర్వాత ఆ డబ్బుల కోసం ఇప్పటికే పలు బృందాలను రంగంలోకి దించి ఆయా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ మొత్తాన్ని కూడా ట్రేస్ అవుట్ చేస్తూ ఉన్నారు. కేసును ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇంత పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుంటున్నట్టు కూడా, అంటే ఎవరైతే దొంగిలించారో వాళ్ళకు కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉండుంటుంది. సో వాళ్ళకి ఏమైనా కూడా పరిచయం ఉందా అంటే ఏం చెప్తున్నారు? ఎవరైతే డబ్బులు పోగొట్టుకున్నారో వాళ్ళు ఏమైనా చెప్తున్నారా దీనికి సంబంధించి? ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి ఎవరైతే ఇప్పుడు ₹1,00,00,000 నగదును పోగొట్టుకున్నటువంటి వ్యక్తుల్లో నుంచే ఈ యొక్క సమాచారం అనేది లీక్ అయింది అనేటువంటి ప్రాథమిక పోలీసుల ఇన్వెస్టిగేషన్ ద్వారా తెలుస్తోంది. ఎందుకంటే పక్కాగా ఈ ₹1,00,00,000 నగదును తీసుకెళ్తున్నటువంటి వ్యక్తులను వెంబడించడం, వారు సరిగ్గా వారితో పాటు పగడ్బందీగా కారం పొడిని తీసుకొని రావటం, వీళ్ళు డబ్బులు తీసుకొని బయటకు వచ్చి రోడ్డు మీద నుంచి అలా మూవ్మెంట్ అవ్వగానే కొద్ది దూరం వెళ్ళగానే వెనక ఒక్కసారిగా వారి బైకులను అడ్డగించి, డబ్బులు తీసుకెళ్తున్న వాళ్ళని అడ్డగించి కారం వాళ్ళ కళ్ళల్లో చల్లి ఆ బాక్స్ ₹1,00,00,000 నగదు ఉన్నటువంటి బాక్స్ ను పక్కాగా సమాచారం ఉండబట్టే వాళ్ళు ఖచ్చితంగా ఆ బాక్స్ ను తీసుకొని పరారవటం అనేది, ఆ డబ్బులు తీసుకెళ్తున్న వాళ్ళ ద్వారానే ఈ సమాచారం అనేది దొంగిలించిన వాళ్లకు తెలిసింది అనేది పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో ప్రాథమికంగా ఐడెంటిఫై చేశారు. ఇక అందులో భాగంగానే ఇప్పుడు డబ్బులు పోగొట్టుకున్న వారినే విచారిస్తున్నారు. వీళ్లను విచారిస్తే ఇందులో నుంచి అసలు కల్ప్రిట్ అనే వాళ్ళు ఇందులోనే ఉంటారు అనేది పోలీసులు అనుమానిస్తున్నటువంటి వ్యవహారం. అందులో భాగంగానే వీళ్ళని విచారిస్తున్నారు. వీరి నుంచి సమాచారం సేకరించిన తర్వాత ఈ ₹1,00,00,000 దొంగిలించినటువంటి వ్యక్తులు ఎటువైపు వెళ్లారు అనే దానికి సంబంధించి ఇప్పటికే పూర్తిగా ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లన్నింటినీ పరిశీలిస్తున్న నేపథ్యంలోనే దీనికి సంబంధించి మరికొన్ని గంటల్లోనే ట్రేస్ అవుట్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.